నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంత తప్పు ఉందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరే, నన్ను క్రిస్టియన్ అంటే మీరే. అవును సార్, కాదని చెప్పండి సార్, కాదని చెప్పండి సార్, కాదని చెప్పండి సార్, కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, క్షమాపణ చెప్తాను నేను. మీరు కాదంటే క్షమాపణ చెప్తాను. మంత్రి గారు నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని. మీరు నన్ను క్రిస్టియన్ గా మాట్లాడటం అనేది నా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడం. నా కులం మీద మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కూర్చోండి స్వామి, అప్రెడ్డి గారు కూర్చోండి. కూర్చోమన్నాడు సార్, నేను చెప్తా. చెప్పనండి, మీరే అధ్యక్ష. నేను అధ్యక్ష కూర్చోమన్నాడు సార్, మాట్లాడుతున్నాను అధ్యక్ష. వినపడుతుంది. అధ్యక్ష, నేను ఎప్పుడు బేసర్జాలకు పోను అధ్యక్ష, బేసర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని. నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి చెప్తున్నాను. అంతకంటే ఏం కావాలి? చెప్పారు అంతకంటే ఏం కావాలి? క్షమాపణ చెప్పారు. నేనైతే అనుకున్నాను. కూర్చోండి, చెప్పారు, కూర్చోపోతారా? ప్లీజ్ కూర్చో. అధ్యక్ష, అయితే మంత్రి గారు ఒప్పుకుని చెప్పారు, మీరు కూర్చో. మీరు కూర్చోవాలి. చెప్పారండి, అరే చెప్పారంటే రికార్డులో చెప్పారు. ఇప్పుడు చెప్పారండి, చెప్పారండి, మంత్రి గారు చెప్పారండి. నేను అనుకున్నాను మీరు వినండి, తిరుగుతున్నారు, అది పద్ధతి కాదు, మీరు పద్ధతి కాదు. వినండి, మంత్రి గారిని నేను అడిగాను, మీరు నన్ను క్రిస్టియన్. వినండి, మంత్రి గారు నేను అడిగాను, నేను అబ్జెక్షన్ తెలియజేశాను. అదే వినండి అయ్యా. రాహులా, ఏమయ్యా ఏంటిది? ఆగా నువ్వు ఆగా, ఏంటిది నువ్వు ఆగా. ఉండవయ్యా, ఇప్పుడు మంత్రి గారు వినువయ్యా బాబు. మంత్రి గారు నన్ను ఉద్దేశించి మీరు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు. నేను అబ్జెక్షన్ తెలియజేశాను. మీరు నన్ను క్రిస్టియన్ అంటాం కరెక్ట్ కదా, ఐఎమ్ హిందూ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ వివరణ ఏమిచ్చారంటే, నేను అన్నమాట వాస్తవం, అనుకున్నాను మీరు క్రిస్టియన్ అని. ఏం చెప్పారు? వెన్ను తప్పాలి. గౌరవ ఎమ్మెల్సీగా అనుకుని మీరు చెప్పేది కొంచెం వినండి. ఆయన ఏం చెప్పారని మీకు వినిపించకపోతే నేను చెప్తున్నాను, వినండి. వినాలి కదా. ఇప్పుడు నేను అభ్యంతరం తెలియజేశాను, నేను క్రిస్టియన్ అనుకున్నాను మిమ్మల్ని, అందుచేత నేను అన్నాను. మీరు సభాపూర్వకంగా నేను హిందూ అని ఒప్పుకున్నారు, మీరే చెప్పారు నాకు తెలిసింది కనుక నేను ఎప్పుడు భేషజాలాలకు పోను.
కనుక నేను అన్న మాటను వెనక్కి తీసుకుంటూ నేను తప్పు అయిందని ఒప్పుకుంటున్నానని చెప్పి క్లియర్గా చెప్పాను.